హాయ్ నేను సతీష్. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే ఏమనిపించిందంటే ఈ షో వీళ్ళు అగ్ని పరీక్ష పేరుకే ఉంది తప్ప లైటర్ వేలు వెళ్ళిపోతున్నారు. అందరికీ కలిపి ఒక స్ట్రోక్ ఇవ్వాలని నిన్న ఒక ఫన్నీ టాస్క్లు ఆడించారు కదా, ఆ క్విజ్ మాదిరిగా ఫోటోలు డిస్ప్లే చేయడం ఇవన్నీ కూడా. సో వీళ్ళందరూ కూడా ఫన్ మోడ్లో వెళ్ళిపోతుంటే ఎట్లా అగ్ని పరీక్ష అనే దానికి అగ్గిమంటలు రాజుకోవాలనే మాదిరిగా గిల్లి గిచ్చి వదలాలి, పెట్రోల్ జల్లి మంట పెట్టాలనే ఉద్దేశంతోనే నటనకు జీవం పోసేస్తారు అనిపించింది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే కంటెస్టెంట్స్ కంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీముఖి, అలాగే నవదీప్, అభిజిత్, వహా ఎవరికి వారే జీవించేసి నటనకి పరాకాష్ఠకి తీసుకెళ్ళిపోయి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్లో నాకు ఒకటేమంటే జూనియర్ ఎన్టీఆర్ పాట ఉంటుంది కదా, నటనకు జీవం పోస్తుంటే అడిగినవన్నీ ఇస్తుంటేనే స్టూడెంట్ నెంబర్ 1 అనుకుంటా, ఆ పాట గుర్తొచ్చింది ఆ లెవెల్లో. అలాగే శ్రీముఖి పర్ఫార్మెన్స్ అయితే నిన్నటి వరకు ఎట్లా ఉంది, ఫుల్ ఫన్ను, జోక్స్, వాదర్పు. ఏంట్రా ఏమైందిరా, లైట్ తీసుకో, ఆడు పాడు అని లెక్క మనం చూసాం కదా ఆర్మీ జవాన్ విషయంలో కూడా. ఏమైంది, ఎందుకు ఈ ఎమోషన్, అది కాదు నాన్న, ఇది కాదు చిన్న అని మాదిరిగా ఆవిడ కూడా ఫన్ మోడ్లో ఉంటూ లైటర్ వేలో వెళ్తూ ఉన్న ఆమె కూడా ఒక్కసారి సడన్గా ఇలా గిన్నె తీసి ఇలా విసిరేసి చెప్పడం చూస్తే నువ్వు ఎత్తుకున్న పల్లవేంటి, ఎంచుకున్న రాగమేంటి బ్రహ్మానందం స్టైల్లో. ఇక్కడ మేము సీన్ క్రియేట్ చేయాలి, వార్నింగ్ ఇవ్వాలి, వీళ్ళ హడలెత్తించాలి, బెదరగొట్టేయాలి మాదిరిగా వాంటెడ్లీ చేశారనిపించింది. అందులో నో డౌట్ అదే జరిగింది ఈరోజు. ఎందుకంటే అది ఇచ్చిన టాస్క్లు ఏంటి, అసలు గిన్నెలు కడగాలి, బట్టలు మడత పెట్టాలి, క్లీన్ చేయాలి. దాంట్లో మీరు చారిత్రక తప్పిదాలు చేసేస్తారు. మీరు చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు అన్నీ ఇన్ని కావు. అసలు ఇదేంటి, మీరు ఎత్తుకున్న పల్లవేంటి, ఎంచుకున్న రాగమేంటి అనే రేంజ్లో వాళ్ళు చేసేసిన పొరపాట్లు లేవు, బ్లెండర్స్ లేవు, అసలు ఏమి జరిగిపోయింది ఏమి లేదు. కానీ వాళ్ళు లైటర్ వేలో వెళ్ళిపోతున్నారు, ఫన్ మోడ్లో వెళ్ళిపోతుంటే ఎట్లా హైప్ రావాలి కదా, ఫైర్ ఉండాలి కదా, ఏదో ఉంది అనేసి ఒక మంట పుట్టాలి అంటే ఏదో ఒకటి హడావిడి చేయాలని చేసేసారు క్లియర్గా, నో డౌట్. ఎందుకంటే ఆ ఫస్ట్ టాస్క్లో కూడా చూసుకుంటే ఎమోజీలు రకరకాలు తెచ్చారు, కానీ దానికి ముందు చాలా బిల్డప్ ఇచ్చి ఎలివేషన్ ఇచ్చి ఎమోషన్ ఇచ్చి అయ్యి బాబు ఏ ఎమోజీ వస్తే ఏమైపోద్దో, మన బతుకు బస్ స్టాండ్ అయిపోద్దో, లేకపోతే డైరెక్ట్గా రెడ్ కార్డు ఆ ఎమోజీల రూపంలో ఆ బాక్స్లోంచి ఒక రెడ్ కార్డు వచ్చి మనల్ని బయటికి పంపించేసారు మాదిరిగా బిల్డప్ హైప్ హడావిడితే చేశారు. తీరా చూస్తే ఈ ఎమోజీలు అన్నీ కూడా కామెడీగా, ఫన్నీగా, సిల్లీగా, బ్యూటీగా, సీరియస్గా రకరకాలు ఉన్నాయి. అది కూడా ఫన్ కోసం ఇచ్చిన దాంట్లో లెక్క ఉంది, ఓ స్ట్రాటజీ లేదు, పాడు లేదు ఆ టాస్క్లు కూడా. అయితే ఈరోజు ఈ హడావిడి, ఈ హంగామా లాస్ట్లో నలుగురు జడ్జెస్ తీవ్రంగా హర్ట్ అయిపోయి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే రేంజ్లో ఈ కంటెస్టెంట్స్ టాప్ 15 ఏమైనా అంత అత్యంత దారుణమైన వరస్ట్ పెర్ఫార్మెన్స్ చేసేసారంటే ఏదీ లేదు. గేమ్లో సీరియస్నెస్ తేడానికి వాళ్ళలో ఒక ఫైర్ ఉంటేనే కదా మజా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ హడావిడి రచ్చరంబోలు తప్ప ఇంకేం కాదు. అలాగే నవదీప్ గమనించారా, ఆ ఎల్లో కార్డు ఇవ్వడానికి వెయిటింగ్ అంట. ముందే ఎన్నడూ లేనిది ఈరోజు 4 ఎల్లో కార్డులు పట్టుకొని వచ్చి కూర్చుంటాడా, లాస్ట్లో తీసి 4 కార్డులు ఎవరికి ఇవ్వాలి, ఏదో ప్రసాదం పంచినట్టుగా ఎవరికి పంచేస్తానంటే బిగ్ బాస్ షోలోనే అన్ని రోజుల షోలోనే ఎప్పుడో ఒక సీజన్లో, మనకి ఇన్ని సీజన్లో జరిగితే ఒక సీజన్లో చూసే ఎల్లో కార్డు, ప్రతి సీజన్లో ఒకసారి ఒక కార్డు రావడమే గొప్ప, అసలు రాదు. అలాంటిది ఇక్కడ అగ్ని పరీక్షలోనే ఏకంగా 4 కార్డులు తెచ్చాడంట. 4 టీములకు 4 ఇచ్చేయాల్సింది, లేదా 3 టీములకు 3 ఇచ్చేసి మీరు ఒక టీం ఉంచుకోవాల్సింది. ఎల్లో కార్డులతో హడావిడి. సో అయితే సూటిగా సుత్తి లేకుండా రివ్యూ చెప్పుకుందాం. ఏమి లేదా, ఆ బాక్సులు తెచ్చారు, 12 మందిలో ముగ్గురిని పక్కన పెట్టారు, ముగ్గురికి 12 మందిలో ముగ్గురికి లీడర్ ఇవ్వాలి, 9 మందికి హ్యాండ్ ఇవ్వాలి, ఇదే కాన్సెప్ట్. అయితే ఈ నాగ ప్రసన్నకి ఈ బాక్స్లు ఇవ్వడం ఏంటంటే అతనికి పనిష్మెంట్ ఒక రకంగా. ఆయన అన్నట్టుగా ఈ ఓవరాల్ టాస్క్లో నేనే వెళ్ళినట్టుగా అదే అయ్యింది. అగ్ని పరీక్ష కనుక ఇది ఓకే అయ్యింది కనుక వాళ్ళు కూడా సరిలైనట్టు తీసుకున్నారు. సరిలైనట్టు వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, వాళ్ళు కూడా హట్ అయిపోయారు. ఎట్లా అంటే ఇప్పుడు శ్రీజ, కల్కి, ఆర్మీ జవాన్ పవన్ నాకే ఇస్తాడు, నా మీద ప్రేమ, దయ, కరుణ, నా టాలెంట్ చూశాడు, నా ఎఫర్ట్స్ చూశాడు. నిన్న మొన్న కల్కి ఏమో మొన్న వరస్ట్ అయ్యాను, నిన్న బెస్ట్ అయ్యాను కనుక తిరగలేదు, నాకు ఎఫర్ట్స్ అని మొత్తం చూశాడు కదా, తిరగలేదు, నాకే ఇస్తాడంటే ఆవిడ ఊహా ప్రపంచంలో విహరించడం. అట్టగే శ్రీజ ఇంకేముంది, నిన్న నన్ను చూజ్ చేసుకున్నాడు, నేను ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వెళ్ళాను, బెల్లగొట్టి టాస్క్లు ఆడేటప్పుడు నేను ఐడెంటిఫై చేసేటప్పుడు ఒక టాస్క్లో స్కూటీ అని, ఇలా ఒక గడియారంలో 8కి బదులు B ఉందని చెప్పి ఇలాంటివి చెప్పాను కదా, నా వల్లే 3 పాయింట్లు వచ్చి అంటే ఇంతకంటే టాలెంట్ ఏంటి, నాకు ఇవ్వకపోతే ఎవరేస్తాడు అని మాత్రం ఆ అమ్మాయి కావచ్చు. అలాగే ఆర్మీ జవాన్ పవన్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి, మనం ఆర్మీ జవాన్ ఏంటి 2 రోజులు ఓట్ అపీల్ చేసుకున్నాడు, బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడనేసి ఒక ఇది వచ్చింది కనుక, పాజిటివిటీ వచ్చింది కనుక ఇంకా నాకంటే ఎవరు ఉంటారు అంటే వీళ్ళ ముగ్గురు ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఈ ఉన్న 2 రోజుల్లో మేమే తోపులుగా ప్రూవ్ చేసుకున్నాం, బెస్ట్ ఇచ్చాం కనుక మాకంటే ఎవరికి ఇచ్చేస్తాడు, నాకే ఇస్తాడు, నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇప్పుడు అనే మాదిరిగా వాళ్ళ అంచనాలు ఏమో ఆకాశాన్ని అంటే తీరా చూస్తే బిస్కెట్ అయిపోయింది, వాళ్ళకి ఇవ్వాల. అయితే అందుకే వీళ్ళకి ఇచ్చి వీళ్ళు ఇంత అంచనా పెట్టుకుంటే అరే మమ్మల్ని ఇలా చేసేసాడు, ఏప్రిల్ ఫూల్ అయిపోయినట్టుగా అయిపోయాము, మాకివ్వలేదు లెక్క వాళ్ళు కూడా లాస్ట్లో చూజ్ చేసుకున్న దానికి వచ్చేసరికి మిగతా వాళ్ళు ఏంటి, వీళ్ళ అంచనాలు ఎట్లా డిసప్పాయింట్, మిగతా వాళ్ళు ఏంటి
మాకెవరికి ఇవ్వలేదు కదా ఆ లీడర్షిప్ అనేది. సో మేము చూజ్ చేసుకున్న మాదిరి లాస్ట్లో విలన్లాగా చూసారు, పక్కనైతే పెట్టేశారు. ఇదే బిగ్ బాస్ హౌస్లో అయితే ఇలా తరతరాల పగంటూ ప్రత్యేకమైన మాదిరిగా కొనసాగింది. ఎనివే ఇక్కడ కూడా చూసారు లాస్ట్కి ఆ ముగ్గురు ఎవరైతే షాకిబ్, అట్లాగే ఇంకొకరు మనీష్, ఇంకొక కంటెస్టెంట్ ఎవరు డెమాన్ పవన్తో పాటు ఇతను కూడా వదిలేశారు. అనుభవించు, మాకేమైనా లీడర్షిప్ ఇచ్చావా, నేను ఎందుకు చూజ్ చేసుకోవాలి, పో నీ కర్మ నువ్వు అనిపించిన మాదిరిగా పగబట్టేశారు. అతను లాస్ట్ వరకు వదిలేశారు. మొన్న శ్రీ అని అట్టాగైతే నా బిడ్డో ఓ బిడ్డో నిన్ను వదిలేశారు శ్రీముఖి తీసుకున్నాడు, ఈ రోజు అతన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతవరకు ఆయన లీడర్ అయ్యి ఎవరికి లీడర్ ఇవ్వాలని డిసైడ్ చేసినాడు, అతనికి అతిగతి లేకుండా పక్కన పడేసే పరిస్థితి వచ్చింది. అయితే ఫన్నీగా అనిపించింది. అయితే ఇంకోటి ఏంటి, కల్కి అలగడుకుంది, శ్రీజ చెప్పే కదా వీళ్ళు ఎట్లా. సరే ఫైనల్గా మళ్ళీ ఇక్కడ ఇంకో ట్విస్ట్, ఎవరు ఆవిడ అనూష. కల్కి ఏమనింది, నాకు ఇస్తాడని నమ్మకం ఉంది అని అంచనాలు పెట్టుకుంది కదా. అంత అంచనాలతో ఉండే ఆమె అంచనాలు నేనేమి డిసప్పాయింట్ చేయను, ఆవిడ వచ్చి నాతో స్వాప్ చేసుకుంది. నో ఆవిడ పర్ఫార్మెన్స్ మీద ఆవిడకి అంత నమ్మకం ఉండే, ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి ఆవిడకే ఇస్తాడు అనుకునేటప్పుడు ఆ నమ్మకాన్ని నేను ఏమాత్రం పోగొట్టుకోను, సో నేనే తిరిగి ఇచ్చేస్తున్నాను. అనూష కూడా ఇచ్చాడు. ఇవన్నీ చూస్తే ఇక్కడ నాగా ఎక్స్పెక్టేషన్స్ ఫీలింగ్స్ చూడాలి. అరే భయ్ ఏంద్రే ఈ నమ్మకాలు, మీ నమ్మకాలతో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు, ఆయన మా దేవుడు. మళ్ళీ మరొక పాట వేసుకోవాలి అక్కడ బీజీలో, ఏంటిదే పండగలా దిగివచ్చావు అన్న మాదిరిగా మీ ఎలివేషన్స్తో మీ ఎక్స్పెక్టేషన్స్తో చంపేస్తున్నారు అబ్బాయి, నేను మాత్రం కాటే చేశాను మీకు ఎవరికి ఇవ్వలేదన్న మాదిరిగా లాస్ట్కి శ్రీముఖి అన్నట్టుగా తప్పదు దిక్కులోకి ఆయన తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇది అంత ఫన్నీగా అనిపించింది. అయితే మరి ఎవరికి ఇచ్చాడయ్యా వాళ్ళకంటే ప్రసన్నకు మాత్రం ఇవ్వాలని ఇచ్చాడు, ఎందుకంటే ఛాన్స్ రాలేదు కనుక ఇచ్చాడు. అట్లాగే దివ్య కూడా ఇచ్చాడు, బట్ ఆవిడ చెడగొట్టుకుంది, మరి ఎలాగనేది కూడా చెప్పుకుందాం. ప్రసన్నకు ఛాన్స్ రాలేదు, ప్రూవ్ చేసుకుని తప్పులేదన్నట్టుగా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇంకోటి ఆయన కొట్టి ఉంచుకున్నాడు నాగకి, ఎందుకంటే ప్రసన్న కొట్టి దివ్య కొట్టి ఇద్దరికి ఛాన్సులు రాలేదని ఇచ్చాడు. ఆయన కూడా ఉంచుకోవాలి, ఎందుకంటే అరే నువ్వు లీడర్ అవ్వాలనుకోలేదా, నువ్వు లీడర్షిప్ క్వాలిటీస్ లేవా, లీడర్గా అయితే నువ్వు హ్యాండిల్ చేయలేవా, నీ మీద నీకు నమ్మకం లేదా, అరే నీకు తనకమాలిన ధర్మం ఏంటయ్యా అని వేసుకుంటారు కనుక సరే ఉంచుకుంటే బెటర్ కదా, ఆయనకైతే ఒకటి ఉంచుకున్నాడు. అయితే ఇంకొకటి ఏంటి, ఇక్కడ ఫైనల్లీ ఇవాడు తిరిగి స్వాపులు తిరిగి ఫైనల్గా లీడర్స్ ఎవరయ్యారంటే డాలియా, ప్రియా, ప్రసన్నది ఎటు ఉంది కనుక ఆయన దగ్గర ఎవరు స్వాప్ చేసుకోలేదు, ఆయన దేనికి ఉంది. ఓకే, ఇక ఇద్దరు డాక్టర్లు ఎట్లా అయ్యారంటే ఈ టాస్క్లో ఓవరాల్గా తెలివైన నిర్ణయం తీసుకున్న డాక్టర్ ప్రియా, ఆ అమ్మాయి అయితే అయ్యింది. వెతికి నాగ చేతిలో ఉన్నది ఆవిడైతే ఫైనల్గా తన చేతికి దక్కించుకుంది. ఇక తెలివి తక్కువ నిర్ణయం తీసుకుని మరో డాక్టర్ అంటే ఇద్దరు డాక్టర్లు ఒకరు తెలివిగా తీసుకుంటూ ఒకరు తెలివి తక్కువ తీసుకున్నారు. శ్రేయాను తొక్కేస్తున్నారేమో అని అనుకోనంట ఏదో జూనియర్ అంటే డైలాగ్ ఉంటుంది కదా ఏదో సినిమా జనతా గ్యారేజ్లో, ప్రతి బలహీనుడి వెనక ఒక బలవంతుడు ఉంటాడన్న మాదిరిగా ఈ బలహీనుడు వెనక ఆ బలవంతుడైన నాగ ఉన్నాడేమో, నేను ఇంకా తెలివిగా ఆలోచించి ఆ బలహీనురాలి వెనక ఉన్న బలమైన ఆ నాగ ఇచ్చిన లీడర్షిప్ క్వాలిటీ నేను లాక్కుంటానని అంచెంత దారుణంగా ఏదేదో ఊహించుకొని ఆ గ్యాస్ చేసి స్వాప్ చేసి ఆవిడ బిస్కెట్ అయిపోయాయి, లేకపోతే ఆవిడకి వచ్చింది ఆవిడ చెడగొట్టుకుంది. సో ఇట్లా అయింది. అది సరే ఇక్కడ ఫైనల్గా ఏమైందయ్యా ఈ టాస్క్ వల్ల దీనివల్ల అంటే ఎంత వచ్చింది ఏంటంటే ఆ షాకిబ్లో కొద్దిగా ఫైర్ వచ్చింది. అరే భయ్ నువ్వు మనలో లేదో మనసులో పెట్టుకున్నావు, బిందుమాధవ్ ముందే చెప్పింది కదా, ఇంకా ప్రూవ్ చేసుకోలేదు, మనీషు అట్లాగే షాకిబ్, దివ్య వీళ్ళందరూ చెప్పారు కదా, వీళ్ళు ఇంకా పర్ఫామ్ చేయలేదు, అనూష, దివ్య, షాకిబ్, మనీషి నలుగురు చెప్పారు కదా, మైండ్లో పెట్టుకోవాలి కదా, నీకు మైండ్ లేదా, బుద్ధి లేదా, బుర్ర లేదా, లో పర్ఫామ్లో ఉన్నారని అప్పుడు చెబుతున్నా సరే నాకు ఇవ్వాలి కదా, నాకు ఎందుకు ఇవ్వలేదు, నేను అతను ఫైర్ అవ్వడం ఆడగడం, ఇతనికి ఏదైనా కావాల్స్తే గట్టిగా అడుగుతున్నాడు, ఫైట్ చేస్తున్నాడు, ఇలాంటిది మంచిదే, రైటో రాంగో అదృష్టం వస్తే దాటుకుని వెళ్ళిపోతున్నాడు అని శ్రీముఖి చెప్పినట్టు ఏదో, కానీ మొత్తానికి ఏదో ఆడాలి, అవస్థ పడాలి, కింద మీద పడాలి, ఒక హైప్ అయితే వస్తుంది. ఇది వచ్చింది, స్ట్రైట్గా చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, నువ్వు పాత పగ పెట్టుకున్నావు, అది పెట్టుకున్నావు, ఇది పెట్టుకున్నావు అంటూ ఒక గొడవ అయితే చిన్నది, ఒక ఆర్గ్యుమెంట్ కాస్త కోస్త ఏదైనా ఈ టాస్క్ వల్ల ఉపయోగపడిందంటే ఈ గొడవ మాత్రమే చిన్న కంటెంట్ ఒక ప్రోమో కోసం ఇవాళ ఎపిసోడ్లో, అంతకుమించి ఏమీ లేదు. ఆ తర్వాత ఇంకేంది అంటే టీములు, ఈ తర్వాత టాస్కుల కోసం ఆ టీములు కూడా అవసరం లేదు, కాకపోతే టీములు చూజ్ చేసుకున్నారు. ఆ ప్రసన్న ఏమో అనూష, శ్వేత, దివ్యాన్ని తీసుకుంటే వీళ్ళకేమో సంచాలకేమో షాకిబ్ అంటే, అట్లాగే డాలియా టీం ఏమో శ్రీజ, శ్రియ, హరీష్ వీళ్ళని తీసుకుంటే వీళ్ళకి సంచాలేమో మనీష్, అట్లాగే ప్రియ వాళ్ళ టీంకి ఏంటంటే పవన్ కళ్యాణ్, కల్కి, నాగ ఇక తీసుకున్నారు. ఇట్లాగా వీళ్ళకేమో డిమాండ్ పవన్. ఇక్కడ టాస్క్ ఏంటి అంటే 3 లేయర్స్ అంటే గిన్నెలు దోమడం, బట్టలు మడత పెట్టడం, ఇక ఫ్లోర్ క్లీన్ చేయడం, ఇది ఈ టాస్క్లో. దీనికి వాళ్ళ ముగ్గురు మనీషు, డేమన్ పవన్, షాకిబ్ సంచాలకులంట, వీళ్ళు పార్టిసిపేషన్ చేయాలి. వీళ్ళకి ఎలివేషన్ ఎట్లా అంటే, మీ ముగ్గురిని ముందు తీసేసాం కదా, 12 మందికి ఆ బాక్సులు ఇవ్వాలని చెప్పాం కదా, మీరు ఆటలో అరటిపళ్ళని అప్పుడు చెప్పాం కదా, కానీ కాదు, మీరు ఆటలో అరటిపళ్ళ కాదు, మీరే గేమ్ చేంజర్స్, మీరే ఈ గేమ్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి, ఈ టాస్క్లో అసలు ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు మొత్తం మీరే, మీ చుట్టూ నడుస్తూ అంత బిల్డప్ ఎలివేషన్ ఇచ్చారు. తీరా వాళ్ళకు కూడా ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చింది.
మీరు వాళ్ళు గిన్నెలు బాగా దోమారా లేదా, బట్టలు సరిగ్గా మడత పెట్టారా లేదా, క్లీనింగ్ బాగా చేశారా లేదా, మీరు సాటిస్ఫై అవ్వాలి. అయితే తప్ప వాళ్ళు పాస్ అవ్వరు. ఈ ఐఏఎస్ ఎగ్జామ్ వాళ్ళు పాస్ అవ్వాలంటే మీరు వేసిన మార్కుల మీదే, మీ పేపర్ వాల్యుయేషన్ మీద వాళ్ళ కెరీరు, వాళ్ళ ఫ్యూచరు, బిగ్ బాస్ హౌస్లో ఉండాలా పోవాలా అంతా మీ చేతుల్లోనే పెట్టేసామని మాదిరిగా ఎలివేషన్ ఇచ్చారు. చాలా హైప్ అయితే క్రియేట్ చేశారు. తీరా చూస్తే ఆ టాస్క్ ఏంటి అబ్బా అంటే, సంచాలకులుగా మళ్ళీ ఇక్కడ ఒక బెదిరింపు నవదీప్, సంచాలకులుగా మీరు ఏమైనా ఫెయిల్ అయ్యారంటే ఎల్లో కార్డు కూడా వచ్చేస్తుంది, జాగ్రత్త, ఫెయిరా అన్ఫెయిర్ అనేది కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఎంత చెప్పినా సరే వీళ్ళు ఎట్లా చేశారు అక్కడికి పోయిన తీరా చూసినాక, ఆ షాకిబ్ కానీ, మనీష్ కానీ, ఇంకా డెమన్ పవన్ కానీ, వీళ్ళ ముగ్గురికి సంచాలకులుగా ఉండాలి అనేటప్పుడు మా ఆట మేము సంచాలకుగా ఎంత పర్ఫెక్ట్గా, ఫెయిర్గా, క్లియర్గా 100% ముక్కుసూటిగా, సుత్తిగా ఏమైతే మొహమాటం లేకుండా చేస్తామన్నది మర్చిపోయి వీళ్ళ ముగ్గురు మా టీము, గిన్నెలు దోముతున్న మా టీము, మా వాళ్ళు గెలవాలి, బట్టలు మడత పెట్టే వాళ్ళు మా టీము, మేము గెలవాలి, లేకపోతే ఫ్లోర్ క్లీన్ చేసే వాళ్ళు కూడా నేను సంచాలక అనే విషయం మర్చిపోయి వీళ్ళు గెలవాలని మాదిరిగా అయిపోయి వాళ్ళు పూర్తిగా సంచాలకి ఏం చేయాలి ఏం చేయకూడదని దృష్టిలోనే పెట్టుకోలేకపోయారు. వీళ్ళు చేస్తారని గెలిపించిన మాదిరిగా ఫీల్ అయిపోయారు, బిస్కెట్ అయిపోయారు ఇక్కడ. అయితే ప్రియా టీం నుంచేమో పవన్ కళ్యాణ్ తోముడు సింగిల్ మ్యాన్ వచ్చాడు. అట్లాగే ప్రసన్న టీం నుంచి అనూష, ఆవిడ సింగిల్గా. అట్లాగే డాలియా టీం నుంచి డాలియా శ్రీయ వచ్చారు. ఇద్దరు వచ్చారు, అడ్వాంటేజ్ మంచి మూవ్ తీసుకున్నారు. ఫస్ట్ టాస్క్ ఇద్దరు వచ్చారు, ఫాస్ట్గా అయిపోతుంది. కానీ దిక్కులు తీసుకుని అడిదిరిగి ఇడిదిరిగి గానా భజన పెట్టుకున్నట్టుగా అలాగ కాలక్షేపం చేసుకుని టైం వేస్ట్ చేసుకున్నారు, లేట్ చేసుకున్నారు బాగా. ఆ రెండో లేయర్కి వెళ్ళేసరికి మడత పెట్టడానికి వచ్చేసరికి ఏంటి, ప్రసన్న సింగిల్గా మడత పెట్టుకుంటూ కూర్చుంటే అక్కడైనా ఇద్దరిని తెచ్చుకోవాల్సింది. అట్లా చేయకపోయా. శ్రీజ కూడా సింగిల్గా మడత పెట్టి అట్లా అయిపోయాయి. ఆమెది కూడా బాగా లేట్ అయిపోయింది. ఇక తర్వాత ఎవరు వీళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ప్రియా వాళ్ళ టీంకి వచ్చేసరికి ప్రియా నాగ ఇద్దరు మడత పెట్టారు. అది వాళ్ళకి అడ్వాంటేజ్. ఎస్, ప్రియా నాగ ఇద్దరు మడత పెట్టడం వల్ల రెండో లేయర్లో వాళ్ళకి అది అడ్వాంటేజ్ అయ్యింది. ఇక లాస్ట్ రౌండ్ అక్కడికి వచ్చేసరికి అంటే కల్కి వాళ్ళ టీం నుంచి కల్కి ఒక్క ఆమె క్లీనింగ్ చేసింది. అట్లాగే శ్వేత దివ్య లాస్ట్ రౌండ్లోకి వచ్చేసరికి ఇద్దరు వచ్చారు. శ్వేత దివ్య ఇద్దరు వచ్చి క్లీనింగ్ అంట. ఇదేదో ఫస్ట్ ఆ గిన్నెలు దోమే దగ్గర పవన్కి ఇచ్చారు కదా, అక్కడే వచ్చి దోముకోవచ్చు కదా, అక్కడ ఇద్దరు దోముకుంటే లేకపోతే రెండో దగ్గర వచ్చి కదా, మూడో స్టేజ్కి వచ్చేసరికి వీళ్ళు వచ్చారు. ఇది స్ట్రాటజీ ఫెయిల్ అయింది. ఎట్లా అయింది సరే, ఏదో టాస్క్లు ఇచ్చారు, ఇవ్వాలని ఇచ్చారు అన్నట్టుగా. అయితే సరే శ్రీముఖి ఫైనల్కి వచ్చి చెకింగ్ అంటే ఎలా చెకింగ్ చేసిందంటే మైక్రో అబ్జర్వర్ అంటారు కదా, అట్లా ఇలా ప్లేట్ పట్టుకొని ఇలా మైక్రో అబ్జర్వేషన్లో పెట్టి ల్యాబ్లో సైంటిస్ట్ కూడా అంత తీక్షణంగా గమనించి కనిపెట్టడం, ఏదో కనిపెట్టాలి, ఏదో దాక్కుందన్న మాదిరిగా నిజంగా ఒక ల్యాబ్లో సైంటిస్ట్ అయిపోయి అక్కడ శ్రీముఖి ఏంటిది అంతా చూస్తే ఏముంది అక్కడ, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే అయ్యి బాబాయ్ మేము చారిత్రక తప్పిదం ఏదో చేసేమేమో, మేము చేసిన పొరపాటు బిగ్ బాస్ చరిత్రలో ఈ భాషలోనే కదా ఏ భాషలో ఎవరు చేయలేదేమో, ఇక్కడ వీళ్ళు తోమడం అంటే తోమి పగిలిపోలేమనే మాదిరిగా వీళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తుంటే అక్కడ జడ్జెస్ ఏంటి ఇలాగ చేస్తారు ఆ సంచాలకులు అంటుంటే, ఆ మనీష్ ఫోర్బ్స్ తట్టి ఆయనకి వీళ్ళందరికీ వణుకు, సంచాలకులు డెమాన్ పవన్కి, షాకిబ్కి, వాళ్ళకి అసలు ఏంద్ర నాయన మేము అంత పొరపాట్లు చేసామని మాదిరిగా ముగ్గురు ఫెయిల్ అయిపోయారు, అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. గిన్నె తీసి విసిరాడు, గెరడు తీసి విసిరాడు, అంతా హడావిడి చేసి శ్రీముఖి వెళ్ళిపోతుంటే ఎవరైనా మనీష్ మర్యాద ఇలాగ ప్లేట్ తీసుకుని ఇలా చూసి ఇప్పుడు ఏంటి అతను ఎటు ఫోర్బ్స్ 30 కదా, ఇప్పుడు గిన్నెలు దోమడానికి, ఈ ప్లేట్లు దోమడానికి, గరిటెలు దోమడానికి ఏదైనా రీసెర్చ్ చేసి ఒక డేటా తీసుకొని ఎలా దోమితే, ఎంతసేపు దోమితే, ఎంత అవుట్పుట్ బాగా వస్తుంది, ఎంత క్లీన్ అవుతాయి, లేకపోతే ఏదైనా ఎక్విప్మెంట్స్ కనిపెట్టాలా, పరికరాలు కనిపెట్టాలా, ఎక్కడో ఏం జరిగింది అని లెక్క ఆయన తీక్షణంగా ఆలోచించడం చూస్తే నాకు భలే నవ్వు వచ్చింది. అట్టే ఆ గరిటె తీసుకొని ఆయన డిమాండ్ పవన్, అవునా ఈ గరిటెలో ఇంకెంత చెత్త ఉండిపోయిందా, నా కళ్ళు కనిపించట్లేదా, లేకపోతే గరిటె నుంచి మురికి వదలట్లేదా, మరక మంచిదే కదా నేను ఆడ చూసాను తప్ప ఈ మరక నాకు కొంప ముంచిందా, కొంప తీసి ఇప్పుడు ఈ గరిటె క్లీన్గా లేకపోవడం వల్ల నన్ను బయటికి పంపేస్తున్నా, ఆయనలో టెన్షన్, ఇట్లా మొత్తానికి హడావిడి. అలాగే షాకిబ్ అయితే తన సంచాలకుడని కూడా మర్చిపోయి చీపురు తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే మీరంతా నా టీం అని మాదిరిగా, వాళ్ళు వరస్ట్గా ఏమైనా ప్లే చేస్తే నీకు దెబ్బ పడుతుంది, ఎఫెక్ట్ పడుతుంది, సంచాలకి ఎల్లో కార్డు ఇచ్చేస్తామని మాదిరిగా హెచ్చరించని ఆయనకు అర్థం కాదు కదా బేసిక్గా, ఆయన కూడా హడావిడి చేయడం. మొత్తానికి మళ్ళీ ఇక్కడ శ్రీముఖి ఏకపాత్ర అభినయం, మీకు ఇచ్చిన రోల్స్ ఏంటి, మీరు చేసిన పాత్రలు ఏంటి, అసలు ఏంటిది, అట్టర్ ఫ్లాప్, ఫెయిల్, పొండి ఎక్కడ ఉంది అని మాదిరిగా హడావిడి. అట్లాగే ఆ షాకిబ్ ఏంటది బట్టల మడతలో సంచాలకుడు, అక్కడ కూడా ఫెయిల్ అయ్యడం చూసి మొత్తానికి మీరు అన్ని స్టేజ్ల్లో ఫెయిల్ అయ్యారని చెప్పడమే వీళ్ళ ఉద్దేశం. సో లాస్ట్లో మళ్ళీ ఏంటి, ఆ శ్రీజ హరీష్ వచ్చి పక్కవారి పోర్షన్లోకి ఆ చెత్త తోసేయడం అంటే బెల్లగొట్టేసి ఇది రాంగే యాక్చువల్గా. అలాగే శ్రీముఖి మీరు ఇద్దరున్న అంట్లు దోమడంలో రాంగ్ అయిపోయారు, డాలియా శ్రీ ఏం లేదు ఊరికే హడావిడి. అయితే ఇక్కడ శ్వేత శెట్టి హరీష్తో డిస్కషన్, ఏంటి మీరు టీషర్ట్ తీసేసి ఫ్లోర్ క్లీనింగ్ చేసేస్తారా, మీ ఇంట్లో అయితే ఇట్లా చేసేస్తారా,
అక్కడ నిజంగా ఆ మాస్క్ మన హరీష్ టీషర్ట్ తీసేసి హడావిడి చేసి ఫ్లోర్ అంతా తుడిచేస్తుంటే నాకు 2002లో ఆ గంగులీ మన మ్యాచ్ గెలిసామన్న టీషర్ట్ తీసేసాడు కదా స్టేడియంలో, అది గుర్తొచ్చింది. ఆ అమ్మాయి శ్వేత వచ్చి అమాయకంగా, హరీష్ మీ ఇంట్లో అయితే ఇలా చేస్తానంటే చేస్తాను, ఎందుకు చేయను, చేస్తానంట. మామూలుగా అయితే ఎందుకు అంటారు, ఎందుకు చేస్తాం అంటారు. ఇక్కడ టాస్క్ కాబట్టి, ఇక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి, ఓట్లు పడతాయి కాబట్టి, ఆడియన్స్ దృష్టిలో ఉండాలి కాబట్టి ఏదో ఒకటి హంగామా హడావిడి చేయాలి. మెయిన్ ఏంటంటే మొన్న నాగా అన్నట్టుగా ద్రోణాచార్య నీకు ఏం కనబడుతుందంటే నాకు ఒక చెట్టు, ఆ చెట్టు మీద పిట్ట మాత్రమే కనబడుతుందని మాదిరిగా ఇతనికి ఒక్క బిగ్ బాస్ 9 కప్పు మాత్రమే కనబడుతుందని అర్థమవుతుంది. సో అంత క్లియర్గా ఏదో ఒకటి చెయ్యాలి. ఆ ఫ్లోర్ మొత్తం ఇంకా నయం టీషర్ట్ తీసేసి తుడిచేసాడు, పడిపోయి కూడా దొర్లేసి తుడిచేస్తాడేమో అనిపించింది అలా. సో మొత్తానికి అయితే ఇలాంటి కంటెస్టెంట్ ఉండాలి. ఇప్పుడు ఆ హడావిడి చేయబట్టే కదా, టీషర్ట్ తీసి తొడవబట్టే కదా శ్వేతకి టెన్షన్ పట్టుకుంది. కొంపదీసి ఏంటి అతను డెడికేషన్ కమిట్మెంట్ చూసి టీషర్ట్ కూడా త్యాగం చేసేసాడు అనేసి ఒక త్యాగరాజ్ టైటిల్ ఇచ్చేసి ఇతను కానీ ఇందులో బెస్ట్ ప్లేయర్ ఇచ్చేస్తారా, మాది వరస్ట్ అని పెట్టేస్తారా, అలా ఆవిడ టెన్షన్ అయిపోతుంది. కానీ ఇలా చేయబట్టే ఆ సీరియస్గా ఒక మూవ్ తీసుకోబట్టే చాలా కంటెంట్ వచ్చింది. ఇలాంటి కంటెస్ట్ ఉంటుందో హౌస్లో గొడవలు రావచ్చు, కంటెంట్ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. సో అట్లా అయితే వీళ్ళు నలుగురు జడ్జిలు కూడా హడావిడి చేసి వెళ్ళిపోయినప్పుడు కూడా సీరియస్గా గంభీరంగా కూర్చొని చూడడం ఇవన్నీ కూడా అభిజిత్ వచ్చి ఏంటి పక్కోడింట్లో చెత్త వేసేస్తారా, ఏంటిది, నో విన్నింగ్, నో సంచాలక్, నో విన్నింగ్ బికాస్ ఆఫ్ సంచాలక్స్ వల్ల ఫెయిల్ అయ్యిందని, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇట్లా అట్లా మొత్తానికి ఈరోజు అంట నో బెస్ట్ ప్లేయర్ అంట, నో విన్నింగ్ టీం అంట, మోస్ట్ వాల్యుబుల్ టీమే లేదంట, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరే లేదంట, ఉన్న వల్ల ఏంటంటే 4 ఎల్లో కార్డులు అంట, 4కి 4 పంచేసి వెళ్ళిపోవలసింది. సో మొత్తానికి మీరు ఏం సాధించారా ఈరోజు అంటే వరస్ట్ ప్లేయర్ అంతే అని చెప్పేసి హడావిడి చేసి వెళ్ళిపోయారు. సో ఇది ఎపిసోడ్ హైలైట్స్. ఏమి లేదండి, సింపుల్గా చెప్పాలంటే వేళలో ఫైర్ రావాలి, ఇంకా కౌంట్ డౌన్ తగ్గిపోతుంది. ఉన్న 5-6 రోజుల్లో ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే ఏదో ఒక మంట ఉంటేనే కదా మీకు మంచి అవకాశం వచ్చింది, ప్రూవ్ చేసుకుని అని చెప్పడానికి ఈ హంగామా ఈ ఆస్కార్ అవార్డు లెవెల్లో, భాస్కర్ అవార్డు లెవెల్లో వీళ్ళంతా హడావిడి చేసి హడలెత్తించి బెంబేలు ఎత్తించేసి ఇంత ఇష్యూ అయితే చేశారు. సో ఇది ఎపిసోడ్ హైలైట్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.